భారత్కు గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నిన్న మొన్నటి వరకు అమెరికాతో మైత్రిని కొనసాగించిన భారత్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక కొన్నేళ్ల పాటు ప్రత్యర్థిగా ఉన్న చైనాతో భారత్ ఇటీవల స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. దీనితో భారత విదేశాంగ విధానం పరస్పర విరుద్ధ పరిణామాలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయా దేశాలపై విధిస్తున్న అదనపు సుంకాలే. అయితే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ భారత్పై గట్టిగానే పడింది. దీంతో అమెరికా భారత్ మధ్య కొనసాగుతున్న చిరకాల మైత్రికి బీటలు వాడుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రెండు అగ్రదేశాల మధ్య భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. లదాఖ్లోని గల్వాన్ లోయలో 2020లో ఘర్షణ జరిగినప్పటి నుంచి భారత్ చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అప్పటి నుంచి భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతూ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ సమావేశమైన తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో వివాదం సద్దుమణిగింది. ఇక ఇటీవల భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడంతో దాన్ని చైనా ఖండించింది. దీంతో భారత్ చైనా మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల షాంఘై సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రధాని మోదీ భేటీ కావడంతో అమెరికాలో కలవరపాటు మొదలైంది. అమెరికా ప్రత్యర్థి అయిన చైనాతో భారత్ స్నేహ సంబంధాలు పెంచుకుంటుండడం ఇప్పుడు అగ్రరాజ్యం జీర్ణించుకోవడం లేదు. ఇటీవలే ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ చైనాతో స్నేహ సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు నమ్మకం, నిజాయితీతో కూడిన స్నేహ సంబంధాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సంబంధాలతో పరస్పరం ప్రయోజనాలు కలుగుతాయని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం చెప్పుకొచ్చారు. భారత్ చైనాల మధ్య సయోధ్య కోసం మొదలైన ప్రయత్నాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ చైనాలు చేయాల్సినంత కృషి చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు తగ్గుముఖ పట్టడాన్ని భారతీయులు హర్షిస్తున్నా మన జాగ్రత్తలో మనం ఉండడం మేలనే భావన వ్యక్తమవుతోంది. రెండు దేశాల మధ్య అపనమ్మకాలు పూర్తిగా తొలగిపోలేదు. సరిహద్దు సంప్రదింపులు మొదలైన 10 రోజులకే చైనా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా గతంలో ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా ఆ కొత్త జిల్లాలో ఉంది. ఇది చాలదన్నట్లు టిబెట్లో బ్రహ్మపుత్ర మీద కొత్తగా బృహత్తర ఆనకట్ట నిర్మించనున్నట్లు బీజింగ్ ప్రకటించింది. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే సదరు ఆనకట్ట నుంచి భారీగా నీటిని విడుదల చేసి భారత భూభాగాల్లో జలప్రయాణం సృష్టించడానికి చైనా వెనకాడపోవచ్చు. మరోవైపు అమెరికాతో భారత్ సంబంధాలు అనూహ్యంగా బలహీనపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యం, సుంకాల విషయంలో భారత్ పట్ల అనుచిత వైఖరి ప్రదర్శించడమే ఇందుకు కారణం. గతంలో అమెరికా నుంచి పాకిస్తాన్ $100 కోట్ల సాయంగా పొందుతూ కూడా తమను మోసగిస్తోందని, అబద్ధాలాడుతోందని రుసరుసలాడిన ట్రంప్ ఇప్పుడు అమాంతం పాక్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ అమెరికాలో మళ్లీ దగ్గరవ్వడానికి కారణాలు ఏవైనా కానీ అవి భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్తో కొంతకాలంగా సాగిస్తున్న మైత్రిని అమెరికాలోని పాలక, ప్రతిపక్షాలు రెండూ సమర్థిస్తూ వచ్చాయి. దీంతో ఇరు దేశాలు అంతర్జాతీయంగా సైనిక పరమైన పొత్తును సైతం ఏర్పరచుకున్నాయి. దానికి నిదర్శనంగానే క్వాడ్ ఏర్పడింది. కానీ ఇటీవల ట్రంప్ పాక్తో స్నేహం పెంచుకుంటూ మన దేశంపై ప్రతీకార సుంకాలను విధించారు. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు భారత్ దగ్గరయ్యే యత్నం చేస్తుండగా అమెరికాతో సంబంధాలకు పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం అనుసరిస్తున్న తీరు సరైనదేనా అన్న చర్చ మొదలైంది. నిజానికి అమెరికాతో సంబంధాలు క్షీణించడానికి ముందే చైనాతో మైత్రిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇతర దేశాలతో స్నేహం ఎలా ఉన్నా చైనాతో సంబంధాల పునరుద్ధరణ కృషిని భారత్ యథావిధిగా కొనసాగిస్తోంది. ఇక అమెరికా విషయానికి వస్తే రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి కుదర్చడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే వరకు భారత్ వేచి చూడవచ్చు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసి శాంతి నెలకొంటే రష్యా పట్ల అమెరికా, EU విధానం మారవచ్చు. రష్యాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడమో లేదా సడలించడమో జరగవచ్చు. అప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం గుర్తిస్తుంది.
భారత్ తన జాతీయ ప్రయోజనాలు, వ్యూహపరమైన స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడనాడకుండానే ఆయా దేశాల పట్ల వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుంది. అమెరికా, చైనాలతో భారత్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఓ దేశంతో సంబంధాలు బలోపేతం అవుతూ ఉండగా మరొక దేశంతో మైత్రికి బీటలు వారుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ మరింత వ్యూహాత్మకంగా అనుసరించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.